కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు, లేకపోతే అదే జన్కోవాలో పెట్టిపోయిన అప్పు, డిస్కౌంట్ పెట్టిపోయిన అప్పు సార్, సివిల్ సప్లైస్ సార్, ఈ అప్పులు ఇంకా అవన్నీ యాడ్ చేస్తే అవి ఆడరాపోతాయి అర్థం కావట్లే భయానికి. సరే వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి, సివిల్ సప్లైస్, జన్కో అధ్యక్ష ఎవరైనా నాకు తెలియక అడుగుతాను. నిన్న హరీష్ రావు గారు ఓ మాట చెప్తా ఉన్నాను, నేనేదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం డబ్బులు కట్టాను, 64,000 కోట్లు కట్టాను అంటారు. ఏంటంటే 10 సంవత్సరాలు 64,000 కోట్లేనా? ఏమంటే నెలకు 1,500 కోట్లు కదా కట్టాల్సింది. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 1,80,000 కోట్లు. 10 సంవత్సరాలకి 18,000 కోట్లు అవుతుంది. కట్టాలి కదా. 10 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? మీరు 1,80,000 కోట్లు కట్టాల్సింది, అందులో 60,000 కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం కట్టాం 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? మీరు ప్రతి నెల నెల కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు. అరే కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము ఇచ్చిందని ఏదో మేము ఇస్తున్నాం అని బయటికి చెప్పుకొని ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా? అది కట్టలే. అప్పుడు మొదలుపెట్టింది ఇచ్చింది మేము, వచ్చిందే బిల్లులు కట్టేది మేమే, దాని పెండింగ్ పెట్టిపోతుంది. ఇట్లా ప్రతి దగ్గర గొర్రెలకి డబ్బులు ఇస్తున్నాం అన్నారు, ఇచ్చారా? డబ్బులు కట్టారా అండి? కుదరబెడితే రాష్ట్రాన్ని ఇష్టమైన పరిస్థితి వదిలేసిపోతుంది. మళ్ళీ దాంట్లో 5% రిస్క్ ఏం లేదంటారు. అదేమో ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చింది. సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చూస్తున్నా, రోజు సివిల్ సప్లైస్ సంబంధించి రోజు రివ్యూ మీటింగ్. ఎన్ని వేల కోట్లు అండి? దాదాపు 20,000 కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి అవి తీసుకొచ్చి ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక ముక్కిపోయి వాసన పోయి అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా, ఏ మిల్లర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా, వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేయకుండా అట్లా గాలికి వదిలేసిపోతుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి వాటన్నిటిని సరిచేసి పోగేసి దాన్ని ఓ పక్కన సరి చేస్తుండే. పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది దేరైతుంది. వాళ్ళు ఢిల్లీ రాబోయే 11,000 కోట్లు వాళ్ళు ఆడ నుంచి పట్టుకొస్తారు. ఇట్లా మేము వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలైనటువంటి విధ్వంసం చేసి వెళ్ళి దాన్ని సరి చేసుకోవటానికి సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు వేసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా 10 ఏళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం, ఇంకా సరిపోదు, ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాం అని చెప్పి చేసుకుంటూ పోతాం. ఎట్లా అండి? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనం చెప్తిరి, జనరల్ ఎలక్షన్లో ఇటున్న వాళ్ళు అటు పంపిస్తే అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు డిపాజిట్ ఖతం చేస్తుంది. మళ్ళీ 6 నెలల తర్వాత అసలు ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నారు. ఎట్లా అండి? ఇది ఎక్కడ న్యాయం? ఇట్లా చేయబాకండి. హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, లెక్కలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కలపైన అంకెలపైన నిష్ణాతులు ఉన్నారు. ఇక్కడ ఒక్కడు కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఆ సమాచారం నిజమే అనుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ప్రిపేర్ అయి వచ్చారు. మీరు వాస్తవాలను సభ ముందు పెట్టాను. సభాపతి గారు మీరు నిర్ణయం చేయండి, దీనిపైన ఏం చేయాలనేది నిర్ణయం మీకు వదిలేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ హరీష్ రావు గారు. స్పీకర్ సార్, ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి 12 దాకైనా మాట్లాడదాం. టైం ఇవ్వండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇద్దాం. మొన్న కూడా సభ 15 రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు రెడీ ఫర్ 15 days అన్నారు. వీఆర్ రెడీ. లెట్ us డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు.
తర్వాత వారు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూని ఎత్తిరి, రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. స్పీకర్ సార్, మీరు చేస్తుంది, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం, మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్, నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరేట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్, ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు, ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో, ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా, నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పానండి. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలు తప్పుదో పట్టించారు? మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష, ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంట. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. అధ్యక్ష సార్, మినిస్టర్ గారు, గౌరవనీయులు హరీష్ రావు గారు, వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపసు అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్ స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష, గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్. నేను విడ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్.
ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆజ్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫిలాన్ అనేది అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏమవుతుంది? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్ లో నేను చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకెవరన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్టీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించడానికి నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగను అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటాడు, బయట తిడుతున్నారు, దొంగ పోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి?
ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీతి ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకున్నది వాళ్ళు, మమ్మల్ని దొంగతనం దొంగ ఆడకుండా ఇంకేమంటే అధ్యక్ష? హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, మీరంటే గౌరవం ఉంది, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే, లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు రోజు మితి వెళ్ళిపోతుంది, రోజు రోజు మీరు చేస్తుంది మితి వెళ్ళిపోతున్నాయి. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు రోజు ఏమనుకుంటున్నావు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? వాళ్ళు భయపడతావా? ఏంటంటే రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష, వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. చలో చలో హరీష్ రావు గారు. సార్, నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా. ఆయన ఇలా మైక్లో దొంగ దొంగ అని 5 సార్లు మాట్లాడిండు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్? అది రికార్డు నుంచి తొలగిస్తారా? ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా? యూ హ్యావ్ టు ఆన్సర్. Sir, any unparliamentary remark made by any minister should be expunged. Any member also, ministers also, any member of this honorable house. Sir, expunge cheyala. Nenu endukante senior sare aveshantono avedanathonu anundachchu. Sir, varu mic lo maakaithe vinabadaledu. Sir, vinandi. Sir, mic lo meer chepparu kada pedda hrudayamto you can take back, sir. What is nothing wrong in it. Sir, we are not disputing. Nenu evaru maatladna unparliamentary maatladna. Sir, I am on my legs, sir, to say evaru kuda unparliamentary maatladna అది ఎక్స్పెండ్ చేయాల్సిందే. డెఫినెట్లీ సార్. బట్ మాట్లాడదు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్తు. సో నేనేమన్నాను, యూ ప్లీజ్ టేక్ బ్యాక్, నథింగ్ గోజ్. మీ ఏం కాదు సార్, దానికి ఏముంది దాంట్లో? ఇప్పుడు శ్రీధర్ బాబు గారు 2 వైపులో చెప్తే బాగుంటుంది. అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. రైట్ సార్. అయితే అధ్యక్ష, లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్నీ కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్. మొట్టమొదటిది, ఆస్తులు అమ్మడం లేదు, మేము మీలాగా, ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటిది? ల్యాండ్స్, రంగారెడ్డి జిల్లా, అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. అధ్యక్ష, బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు, అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్, రేపు దాన్ని
రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కో లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి. అనుభవజ్ఞులు మీరు చెప్పండి. కానీ అసత్యమైనవన్నీ కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను. హరీష్ రావు గారు ఇప్పుడు వారు చెప్పింది నేను చెప్పిన కదా. వారు ఏమన్నారు? మేము 30,000 కోట్ల భూమి అమ్మినాము. వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండ్రు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు. అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. తీసుకోరా చెప్పండి. ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసీ దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇవ్వలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, ఈ మేము టీఎస్ఐసి ఈ భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది. టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పానండి. నేను కూర్చుంటా, చెప్పానండి. డిప్యూటీ సీఎం గారు. హరీష్ రావు గారు, నేను ఇప్పటిదా చెప్పింది ఇదే. మీరు అన్ని వాస్తవాలు చెప్పరు, సభకి సత్యదూరమైన మాటలు చెప్తారు. ఇప్పుడు దాకా మా వాళ్ళు చెప్పేది ఏంది? టీజీఐఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందండి? కాదు, ఏం చేస్తుంది అంటే ఒక నిమిషం అడుగుతున్నాను. ఏం చేస్తుంది? పరిశ్రమలు తీసుకొస్తుంది, పరిశ్రమలు పెట్టిస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది. దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్తం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పటికీ కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవటం అంటే ఏంటి? ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తుడికి 30 ఏళ్లకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి, దాన్ని అమ్మేసుకోవడం అంటారు. రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందేటట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి? ఇది ఎట్లా అన్యాయము? హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా? ఫైనల్ గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ముఖ్యం ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు. డైరెక్ట్ అమ్మక టీఎస్ఐసికి అమ్ముతుండు, అంతే కదా. ఎనీవే, ఇక్కడ మొత్తానికైతే 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సార్ ఆయన ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి అటు తిప్పి ఇటు చెప్తున్నాడు అధ్యక్ష. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐఎస్సి. టీజీఐఎస్సి ఏం చేస్తుంది అధ్యక్ష? వారికి అందరికీ కూడా తెలుసు, అక్కడ ఉన్న కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ గారికి కూడా తెలుసు. ఈరోజు టీజీఐఎస్సి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష? అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేణా వారికి భూములు ఇచ్చి
పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి పెంచాలనే ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో వారు మాకు ట్రాన్స్ఫర్ చేసిన ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన మేము ఏ విధంగా మరి నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాం తప్ప అసలు ఈరోజు అమ్మకాన్ని పెడితే ఆక్షన్ అయితే కదా అధ్యక్ష, ఆక్షన్ అయిందా అధ్యక్ష? ఆక్షన్ కావాలి కదా, వారు ఆక్షన్ లేకుండా చేశారా? ప్రతి భూమి కూడా ఆక్షన్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ వారు చెప్పింది ఏంది రెవెన్యూ మంత్రి గారు, ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమి కూడా ఆక్షన్ చేయలేదు, గజం భూమి కూడా ఆక్షన్ చేయలేదు. అమ్మనే లేదు అధ్యక్ష. వారు అమ్మాలా అంటున్నారు. అమ్మమంటే అమ్ముతాం అందరూ, మరి అమ్మాలా అంటూ ఉన్నారు వారు. అమ్మమంటే అమ్ముతాము, దానికేముంది అధ్యక్ష? దాని గురించి కాదు. ఈరోజు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే, ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినంత మనం ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష, దానికి ఈ భూమి విలువ 75 కోట్లకు సంబంధించి ఒక వాల్యుయేషన్ చేస్తే దాన్ని అమ్ముకున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తే ఎట్లా అధ్యక్ష? సార్ నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్లకి ఎందుకు పెట్టిన? మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ ఎంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను ఈ మాటల మీద. నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్